ఇప్పుడు మనం గానుగ నూనెలు అనేది ఎలా ఎలా తయారు చేస్తాం అనేది దేంట్లో ఏ గానుగలో తయారు చేస్తాం అనేది మనం చూద్దామండి. దేనికి ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క గానుగలోని సెపరేట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అవన్నీ ఎలాగో అనేది నేను చూపిస్తాను, ఒకసారి చూద్దాం రండి. ఇది కొబ్బరి కురిడీలతో ఆయిల్ తీసే గానుగండి. టోటల్ కంప్లీట్గా వుడ్ అనమాట. ఇది ఈ రెండు అనే వుడ్ల మధ్య చెక్క, ఇది చెక్క దీని మధ్యలో నలగడం వల్ల మెటీరియల్లో ఉన్న క్వాలిటీ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఆయిల్లో కూడా అదే క్వాలిటీస్ వస్తాయని మనకి. దానికోసం ఈ చెక్క గానులు యూజ్ చేస్తాం. ఇది కంప్లీట్గా చెక్కలోని మధ్యలోనే నలుగుతుంది మెటీరియల్ మొత్తం. ఎటువంటి ఐరన్ కానీ ఎటువంటి మెటీరియల్ కానీ టచ్ అవుతుంది దానికి. కంప్లీట్ టోటల్ వుడ్లోనే నలగాలన్నమాట మెటీరియల్. అట్లానే మేము ఈ గానులన్నీ కూడా అన్ని చెక్క గానులు తయారు చేయడం జరిగింది. గానులు కూడా దేనికి దానికే సెపరేట్ గానులు వాడతాం అనమాట. ఇది కురుడీలు అండి, కొబ్బరి కురుడీల నుంచి తయారు చేసిన ఆయిల్ ఇది. కురుడీలు బ్రేక్ చేసిన తర్వాత దీంట్లో కొన్ని డ్యామేజ్లు వస్తాయండి. ఆ డ్యామేజ్లు తీసిన తర్వాత మంచిగా ఉన్న కురుడీలు ముక్కలతో మనం ఆయిల్ తీయడం జరుగుతుంది. ఒకసారి మీటర్లు తీసి కొబ్బరి నూనె అనేది ఓన్లీ కురుడీతోటి మాత్రమే తయారు చేస్తామండి. ఆ కురుడీతోటి ఎందుకు తయారు చేస్తామంటే కొబ్బరి పూర్తిగా తయారైన తర్వాత ఒక 1 year ప్రాసెస్, అంటే 1 year ఒక కొబ్బరిని అలా నిలవబెట్టినట్లయితే దాంట్లో ఉన్న వాటర్ అనేది పూర్తిగా దీంట్లో ఇంకిపోయిన తర్వాత కురుడీలా తయారవుతుంది. పూర్తిగా తయారైన కొబ్బరి అయితేనే కురుడీ అవుతుందండి. పూర్తిగా తయారైన కొబ్బరి కట్ చేసినట్లయితే అది డ్యామేజ్గా మారిపోతుంది. కాబట్టి దీంట్లో ఆ వాటర్ అనేది అంతా పూర్తిగా డ్రై అవ్వడం వలన మంచి క్వాలిటీగా మనం ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. దీంతో ఆయిల్ తోటి డైట్ కానీ వంట కానీ చేసుకున్నా మనకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. కాబట్టి దీన్ని మేము ఓన్లీ కురుడీనే వాడతాం. ఇంకోటి ఓన్లీ చిప్పలతోటి కొబ్బరి నూనె ఎందుకు వాడరంటే ఆ చిప్పలు అనేది మన బయట బ్రేక్ చేసినప్పుడు దాన్ని నిల్వ ఉండడం కోసం దాన్ని సల్ఫర్ పోస్తారండి. ఆ సల్ఫర్ పోయడం వల్ల మనకి చాలా ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. దాని గురించి మనం ఓన్లీ కురుడీనే ప్రిఫరెన్స్ చేస్తాం. ఓకేనా, కట్ అవుతుందా? దానికోసం మనం ఓన్లీ కురుడీనే తీసుకుంటాం. దానివల్ల మనకు మంచి క్వాలిటీ ఆయిల్స్ వస్తుంది. చెప్పులతో ఆయిల్ తీసినామంటే ఆ సల్ఫర్ తోటి ఆయిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ డైట్ కానీ వంట కానీ చేసుకుంటే మనకు చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా కురుడీనే చేస్తాం. ఇది కూడా మనం లైవ్లోనే కస్టమర్ వచ్చినప్పుడు లైవ్లోనే వాళ్ళ ముందే కురుడీలు బ్రేక్ చేసి ఆయిల్ తీసేయడం కూడా జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. మీరు బయట మార్కెట్లో చూసుకుంటే కురుడీలు ఇప్పుడు 220 రూపీస్ కేజీ, 200 to 220 రూపీస్ ఉన్నాయండి. అదేవిధంగా మీకు మార్కెట్లో ఆయిల్ దొరికితే 200 రూపీస్, 250 రూపీస్ కొబ్బరి నూనె దొరుకుతుంది. అది ఖచ్చితంగా రాదు ఆ మెటీరియల్ క్వాలిటీలో. ఈ 220 రూపీస్ కురుడీలు ఉన్నప్పుడు 200 రూపీస్ ఆయిల్ రాదండి. ఖచ్చితంగా కురుడీ ఆయిల్ కావాలి అంటే కనుక 400 చేంజ్ ఉంటేనే కానీ మీకు రాదు. మీరు తీసుకున్నా, మీరు లైవ్లో తీసుకున్నా, మీరు మెటీరియల్ వచ్చి తీసుకున్నా ఖచ్చితంగా 450 రూపీస్, 500 రూపీస్ పడుతుంది. అదే ఆయిల్ని మీకు లైవ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని డైరెక్ట్ వచ్చి మీకు కురుడీ ఆయిల్ కావాలంటే మటుకి తీసుకోవచ్చండి. అది దీని ప్రాసెస్ లైవ్ చూపిద్దాం అక్కడ ఆయిల్ ఎట్లా వస్తుంది ఏంటి. ఇంకా వేయలేము. సరిపోతాయి కదా? సరిపోతాయా? ఎన్ని కేజీలు?
అండి ఆపండి మళ్ళీ మధ్యలో బ్రేక్. ఇది కోకోనట్ కురిడి ఆయిల్ అండి. ఇది కూడా రెడీ అయింది మనకి. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంది ప్రాసెస్. ఆగాదు ఇది చూడు. చదివేసుకున్నాను. పొడు తీయను తొందరగా. కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ చూడండి ఎంత ప్యూర్ వైట్, మన కొబ్బరి వాటర్ అన్నంత వైట్గా వచ్చింది చూడండి. ఆయిల్ అనేది ఆల్రెడీ చెక్క గానుగలో తిరగడం వల్ల పూర్తిగా ఫిల్టర్ అయిపోయిందండి ఆయిల్ లోపలే. అంత నీట్గా వచ్చింది ఆయిల్ చూడండి. ఇది డైట్కి వంటకి వాడుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ కొబ్బరి నూనెతో వంట చేసుకుంటే మీకు కోకోనట్ ఆయిల్ తోటి చిన్న ఫీలింగ్ ఏమి ఉండదు. పంపేము చాలు చాలు ఆయిల్స్ అనేవి చెక్క గానుగలో తీయడం వలన పూర్తిగా లోపలే ఫిల్టర్ అయిపోతాయండి. దీన్ని మనం వేరేగా ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్ లోపల చెక్కలో తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫిల్టర్ అయ్యే ఆయిల్ బయటకు వస్తుంది. డైరెక్ట్ మనం వంటలో వాడుకోవచ్చండి.